అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. బెట్టింగ్ యాప్ కేసులో నటి విష్ణుప్రియకు బిగ్ షాక్ తగిలింది. విష్ణుప్రియ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని విష్ణుప్రియను ఆదేశించింది కోర్టు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యవహారంలో పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు సైతం 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే విష్ణుప్రియ మార్చి 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని విష్ణుప్రియ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారామె. విష్ణుప్రియ పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఎఫ్ఐఆర్లను కొట్టేసేందుకు నిరాకరించింది. విచారణకు సహకరించాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సెక్షన్ 35(3) BNSS నిబంధనలు పాటించాల్సిందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. చట్టం ప్రకారం విష్ణుప్రియను విచారించాలంటూ పోలీసులను ఆదేశించింది హైకోర్టు. అలాగే ఈ కేసులో మియాపూర్, పంజాగుట్ట ప్రాంతాల్లో నమోదైన 2 కేసులను క్లబ్ చేయాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. మరోవైపు బెట్టింగ్ యాప్ కేసులు ఇరుక్కున్న మరికొందరు ముందస్తు చర్యగా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇక ఈ బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ ప్రముఖ హీరోల నుంచి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ఉన్నారు. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ, శ్యామల, విష్ణుప్రియ, రీతు చౌదరి, సుప్రీత, శ్రీ హనుమంతు, హర్షసాయి, టేస్టీ తేజ, ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్ సహా మొత్తం 25 మంది నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ కేసులు ఇరుక్కున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.